యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష నిర్వహించింది. రేపు అన్ని రాష్ట్రాల్లో సివిల్ మ్యానిఫెస్టో చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. దేశంలోని సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సమీక్షిస్తున్నారు. దాడి జరిగినప్పుడు ప్రజలు ఎలా వ్యవహరించాలో, తమని తాము ఎలా రక్షించుకోవాలన్న విషయంపై ప్రజలకు ఈ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించనున్నారు. ఇంకా రేపు కొన్ని జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ వద్ద సరిహద్దుల వద్ద లేకుంటే మొత్తం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ యుద్ధం అనివార్యమైతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాటిని పసిగట్టి ఊహించినటువంటి కేంద్ర ప్రభుత్వం యుద్ధ సన్నద్ధత పైన కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క సమావేశంలో యుద్ధం కనుక అనివార్యమైతే ఏం చేయాలి, యుద్ధ ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ మేర ఉంటుంది అనే దానిపై ఒక అంచనా వేసింది. దీంట్లో భాగంగా హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగినటువంటి గంటల పాటు సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో దాదాపుగా మొత్తంగా కూడా 244 జిల్లాల్లో ఈ యొక్క యుద్ధ ప్రభావం ఉండబోతుంది అని చెప్పేసి ఒక అంచనా వేసింది. సో ఈ నేపథ్యంలో ఆ యొక్క జిల్లాల్లో ఏదైతే ఎఫెక్ట్ అనుకుంటున్నామో, యుద్ధ ప్రభావం ఉంటుంది అనుకుంటున్నామో 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ చేయాలని నిర్ణయించింది. సో రేపు అంటే మే 7వ తేదీకి సంబంధించి మొత్తంగా ఈ యొక్క 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేయనట్టు తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగా ఒకవేళ యుద్ధం కనుక వస్తే అంటే బాంబుల వర్షమో లేకుంటే ఇంకేదైనా ఇతరత్ర యుద్ధ ప్రభావం ఉండే దానిపైన ఎట్లా వాటి నుంచి బయటపడాలి, ఆ ప్రభావం నుంచి బయటపడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఒక మాక్ డ్రిల్స్ ఉండబోతున్నాయి. చాలా ఎందుకంటే గత 10 రోజులుగా చూసుకుంటే భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు యుద్ధం వస్తుందా అని చెప్పేసి అంతా కూడా భావిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాద చర్యలు, పాకిస్తాన్ తీరు పైన యావత్ భారతదేశం కూడా చాలా సీరియస్ గా ఉంది, ఆగ్రహంగా ఉంది. ఎందుకంటే పహల్గాం ఘటనలో అమాయకులైనటువంటి 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ దానికి సంబంధించినటువంటి ప్రేరేపిత తీవ్రవాదం మొత్తం అంచనా అడ్డు పెట్టుకొని 26 మంది అమాయకులు బలిగొన్నారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉన్నటువంటి తీవ్రవాదానికి సరైన బుద్ధి చెప్పాలని కేంద్రం భావిస్తా ఉంది. దీంతో భాగంగానే యుద్ధ సన్నద్ధతకు భారతదేశం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. గత 10 రోజులుగా చాలా కీలకమైన సమావేశాలు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. మొత్తంగా భారత్ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ఇప్పటికే ఒకసారి భేటీ అయ్యారు. దాని అనంతరం కూడా ఇండివిజువల్ కూడా త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి చీఫ్లు ఒక్కొక్కరు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్కడ మోడీ చాలా కీలక వాళ్ళకు సూచనలు సలహాలు చేసినట్టుగా ఇస్తుంది. అదే సందర్భంలో పాకిస్తాన్ కు సంబంధించి మనం ఎట్లాంటి వైఖరిని అవలంబించాలి దానిపైన ఒక స్పష్టమైన వైఖరిని ఇచ్చినట్టు తెలుస్తోంది. యుద్ధం అనివార్యమైతే ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దు నుంచి ఒకవైపు కాల్పులను చేస్తా ఉంది. ఇది సరిహద్దు ప్రాంతంలో గత వారం రోజులుగా 4 చోట్ల ఇప్పటి వరకు భారత భూభాగంలో వరుసగా కాల్పులు జరుపుతా ఉంది. దీనికి సంబంధించి భారత సైన్యం ముందస్తుగానే అలర్ట్ అయ్యి ధీటైన సమాధానంగా ఇచ్చింది. సో ఇప్పుడు మరొకసారి ఈసారి ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ పై తగిన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి డిమాండ్ వస్తా ఉంది. ఎందుకంటే తీవ్రవాదాన్ని అడ్డు పెట్టుకుని సందర్భం వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి పీఓకే అంశాన్ని అజెండాగా పెట్టుకొని మనపై యుద్ధానికి దిగాలని అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో తీవ్రవాదుల ముసుగులో పాకిస్తాన్ భారత్ పై దాడిని అసలు సీరియస్ గా తీసుకుంది. దీని నేపథ్యం తీవ్రవాదాన్ని అణచివేయాలి, అదే సందర్భంలో పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని భావిస్తోంది. దీంట్లో భాగంగానే ఇప్పుడు భారత్ కు సంబంధించి అన్ని రకాలుగా సన్నిహితమవుతుంది. అది ఒకవేళ యుద్ధం కింద వస్తే ఎక్కడెక్కడ ప్రభావం ఉంటుంది, ఏం చేయాలి అనే దానిపైన ఆ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా 444 జిల్లాల ప్రభావం ఉంటుంది అనుకున్న జిల్లాల్లో మాక్ డ్రిల్స్ చేయాలనుకుంటుంది. ఒకవేళ దాటిదైతే ఎట్లాంటి పరిస్థితులు సన్నద్ధం కావాలి, హాట్ లైన్, వాయిస్ అయినత, రేడియో కమ్యూనికేషన్ పనిచేసేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ అడ్వైజ్ చేసింది. ఒకవేళ నీటి సరఫరా కావచ్చు, మొత్తంగా ఇప్పటికే భారత్ ఒక రకంగా పాకిస్తాన్ విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఒకవైపు యుద్ధ నీతిని అనుసరిస్తూనే మరోవైపు రాజనీతిని కూడా ఫాలో అవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల వాళ్ళకి సహాయ సహకారాలు అందకుండా చేస్తుంది ప్రపంచ దేశాల నుంచి. అదే సందర్భంలో
పాకిస్తాన్ కి సంబంధించి అనేక ఆంక్షలు విధించింది. సో ఈ ఆంక్షల వలయంలో పాకిస్తాన్ ఇప్పటికే చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంది. ఒకవైపు సింధు జలాలు కావచ్చు, గగనతలంలోకి యుద్ధ విమానాలు కావచ్చు, అదే సందర్భంలో అక్కడ నుంచి దిగుమతుల విషయంలో వాణిజ్య శాఖ పరంగా సో ఎక్కడికక్కడ భారత్ పాకిస్తాన్ పై నియంత్రణలు చేస్తూ కట్టుదిట్టం చేస్తూ ఆంక్షలు విధించడంతో పాకిస్తాన్ గందరగోళ పరిస్థితుల్లో పడిపోయింది. ఇప్పటికే ఆత్మరక్షణలో పడిపోయింది. ఏం చేయాలో తెలుసని దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. సో ఇది రకంగా ఉంటుండగా అక్కడ పాక్ లో కూడా అనేక అంతర్గత సమస్యలు ఉన్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభము, అదే సందర్భంలో రాజకీయంగా కూడా ఒక సంక్షోభం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆర్థికంగా ఇప్పటికే సంక్షోభం ఉన్నటువంటి పాకిస్తాన్ కు సింధు జలాలు నిలిచిపోవడంతో అక్కడ ఏదైతే పాకిస్తాన్ సంబంధించి గుండెకాయ లాంటి పంజాబ్ ప్రావిన్స్ లో మొత్తంగా కూడా సింధు జలాల మీద ఆధారపడి ఉంటుంది. దాంతోనే పాకిస్తాన్ జీవన నాడి అంటే పాకిస్తాన్ సంబంధించిన ఆర్థిక మొత్తం కూడా దానిపై డిపెండ్ అయి ఉంటుంది. సో అట్లాంటి వాటిని పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ భారత్ యుద్ధం చేయకుండానే ఒకే ఒక సంచలన నిర్ణయంతో దెబ్బ కొట్టినట్టయింది. దీంతో పాకిస్తాన్ ఒక్కసారి షాక్ గురైంది. సో ఇది కొనసాగుతున్నా గానీ మరోవైపు గగనతలంలోకి గగనతలంలోకి విమానాలు, యుద్ధ విమానాలు కావచ్చు, ప్రయాణికులు ఇతరత్ర ఏ విమానాలైనా అనుమతి కూడా పూర్తి స్థాయిలో నిషేధించింది మే 23 వరకు. సో ఇది ఉండగానే మరోవైపు ఎప్పుడు ఈ దిగుమతుల విషయంలో కూడా కొంత కట్టుదిట్టమైన రెస్ట్రిక్షన్స్ పెట్టడంతో పాకిస్తాన్ ఇప్పటికీ భారత్ యుద్ధం చేయకముందే ఆల్రెడీ హ్యాండ్స్ అప్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్ పై కనీసం యుద్ధం చేసే పరిస్థితి లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నేతలు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. కొందరు యుద్ధానికి కరెక్ట్ సమయం కాదు, ఇప్పుడు మనం యుద్ధం చేసే పరిస్థితులేమో, ఫస్ట్ దేశంలోనే అనేక సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కనుక అక్కడ ఉన్నటువంటి భారతదేశంతో యుద్ధానికి వెళ్తే భారత్ చేతిలో మట్టి కరవడం ఖాయం. మనకు కనీసం ఆ భారత్ పై ఏ కోశాన మనం పోరాడలేము. ఆ భారత్ సంబంధించినటువంటి బలగాలం కావచ్చు, ఆ యుద్ధం వస్తే భారత్ ను ఎదుర్కోవడం కష్టమని చెప్పేసి కొంతమంది ఇంటర్నల్ గా మాట్లాడుతున్నారు. ఇది గమనించి ముందు జాగ్రత్తగా పాకిస్తాన్ సంబంధించినటువంటి కీలక అధికారులు కావచ్చు, ఇతర కీలక రాజకీయ నాయకులు కావచ్చు, ముందు జాగ్రత్తగా తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పక్క దేశాలకు పారిపోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. లండన్ దేశాలకు కొంతమంది పారిపోయినట్టుగా ఇప్పటికే మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. దీనికి తోడు మరికొంతమంది కూడా తాజాగా అట్లాంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. సో మా వైపు యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చని పాకిస్తాన్ కూడా భావిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళ ప్రకటనలో ఏం చేయాలో తోచగానే కొంతమంది అక్కడ ఉన్నటువంటి మూర్ఖ ప్రకటనలు చేస్తా ఉన్నారు. భారత్ పైన న్యూక్లియర్ చేస్తాము, అణుబాంబు దాడులు చేస్తామని చెప్పేసి పిచ్చి ప్రలాపాలు చేస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ తో పోలిస్తే అన్ని రకాలుగా భారత్ యుద్ధ విన్యాసాలు కావచ్చు, మొత్తంగా యుద్ధంలో విషయంలో ఆర్మీకి సంబంధించి బలగాల విషయంలో అన్నిట యుద్ధ తంత్రంలో చాలా ముందు ఉంది. ఎందుకంటే వరల్డ్ క్లాస్ అంటే వరల్డ్ టాప్ లో 4th పొజిషన్ లో ఉంది యుద్ధం సంబంధించి. ఒకవేళ యుద్ధ సామాగ్రి కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, ఇతరత్ర మొత్తంగా కూడా బలగంలో ఆర్మీ విషయంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్థికంగా అదేవిధంగా స్వతహాగా అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల నేపథ్యంలో భారత్ పై ఎంత మేర ఎదుర్కొంటుంది దాడిని, అదేవిధంగా భారత్ పై దాడి చేసే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మాత్రం ఒక సీరియస్ గా ఇప్పుడు పాకిస్తాన్ కు భయం చుట్టుకుంది. పాకిస్తాన్ లో చాలా తీవ్రవాద శిబిరాలు ఉన్నాయి. ఆ తీవ్రవాద శిబిరాలకు సంబంధించినటువంటి పక్కా సమాచారం భారత్ వద్ద ఉంది. ఆ భారత్ ఎప్పటికైనా పాకిస్తాన్ సంబంధించిన ఉగ్ర శిబిరాలపై దాడులకు దిగబోతుందనే ఒక పక్కా సమాచారం ఉంది. ఆ సమాచారంతోనే పాక్ ఉక్కిరిబిక్కిరై లేనిపోని ప్రకటన చేస్తా ఉంది. పాకిస్తాన్ పై దాడి చేయబోతుందని చెప్పి పాకిస్తాన్ టార్గెట్ కాదు, పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదుల టార్గెట్ గానే భారత్ నెక్స్ట్ దాడులు ఉండబోతున్నాయి. భారత ఆర్మీ బలగాలు కావచ్చు, మొత్తంగా కూడా త్రివిధ దళాలు పాకిస్తాన్ టార్గెట్ గా, పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదుల శిబిరాల టార్గెట్ గానే మొదటగా యుద్ధం రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఒకవైపు క్షిపణుల ప్రయోగం సక్సెస్ఫుల్ గా సముద్ర తీర ప్రాంతాల్లో, మరోవైపు మొత్తంగా కూడా ఎక్కడైతే సరిహద్దు ప్రాంతాల్లో భారత్ బంగ్లాదేశ్ కావచ్చు, భారత్ పాకిస్తాన్ కావచ్చు, ఇతర మొత్తం సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రంగా ఆ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఏ క్షణం తేడా వచ్చినా భారత్ అటాక్ చేయడానికి సిద్ధపడుతోంది. సో మొత్తంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాత్రం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. సో సైనిక చర్యకు భారత్ దిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఉదయం నుంచి చూస్తాం. మన అక్కడ ఉన్నట్టు భారత్ లో ఉన్న గతంలో పనిచేసినట్టు పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ వాసిద్ కూడా ఇదే రకంగా చేశారు. ఎందుకంటే రాబోయే 2-3 రోజుల్లో అత్యంత కీలకం. ఈ 2-3 రోజుల్లో ఎప్పటికైనా భారత్ నుంచి మాపై దాడికి దిగవచ్చు అని చెప్పేసి ఓ ప్రకటన అబ్దుల్ బాసిద్ చేశారు. సో గతంలో 3 రోజుల క్రితం కూడా
అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా అతవుల్ తరార్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాడు. భారత్ పై మాపై ఎప్పటికైనా దాడి దిగే అవకాశం ఉందని. సో ఇది ఒక రకంగా ఆత్మరక్షణలో పడిపోయిన పాకిస్తాన్ భారత్ ఎప్పుడు ఏ రకంగా ఎటువైపు నుంచి అటాక్ చేస్తుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. దీంతో ఏం చేయాలో తోచక భారత్ దాడి చేయబోతుంది అని చెప్పి కబుర్లు చేస్తున్నారు తప్ప మరొకటి లేదు. సో మొత్తంగా ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అదే సందర్భంలో భారత్ కనుక రంగంలోకి దిగిన సందర్భంలో భారత పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా యుద్ధం వస్తే ఎలా మనం ఆ యుద్ధం నుంచి ఏర్పడే వాటి నుంచి ఎలా బయటపడాలో అనేది ముందస్తుగానే మాక్ డ్రిల్స్ కావచ్చు, ఇతరత్ర 240 జిల్లాలకు అధికారులు కావచ్చు, ఆర్మీ బలగాలు ఒక కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన సందేశం ఇవ్వబోతోంది. సందీప్. రాధాకృష్ణ, అంటే మరోవైపు బార్డర్ లో బంకర్లను ఇప్పటికీ సిద్ధం చేస్తున్నారు. అంటే ఉన్న వాటికి అదనంగా మరికొన్నింటి కూడా ఏర్పాటు చేసే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే ఒకవేళ తప్పక యుద్ధం అనివార్యమైతే భారత్ కు వివిధ దేశాల నుంచి సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా. ఇప్పటికే అగ్రరాజ్య అమెరికా మొదలు ప్రపంచ దేశాల్లో మెజార్టీ దేశాలు, అందులో టాప్ స్థాయిలో ఉన్నటువంటి దేశాలు అన్ని కూడా భారత్ కు మద్దతు తెలుపుతున్నాయి. కేవలం చైనా, పాక్, భారత సరిహద్దు ఉన్నటువంటి చైనా, అదే సందర్భంలో బంగ్లాదేశ్, టర్కీ లాంటి 2-3 దేశాలు తప్ప టర్కీకి సంబంధించి బయట యుద్ధ విమానాలు పాక్ సాయం చేయాలనుకుంటుంది. సో అదే సందర్భంలో సరిహద్దు దేశాలైనటువంటి చైనా, బంగ్లాదేశ్ మాత్రం, మయన్మార్ లాంటి వాటికి మాత్రం కొంత పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఇప్పుడు భారత్ కొంత వ్యతిరేకంగా ఆందోళనకరమైన ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడ హిందువులపై దాడులు జరిగాయి కాబట్టి హిందువుల దాడులకు సంబంధించి భారత్ కొద్దిగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది బంగ్లాదేశ్ లో. అక్కడ తాత్కాలికంగా ఉన్నటువంటి యూనిస్ ప్రభుత్వము భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ తో చేయగలిపి భారత్ పై దాడికి దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందుగా పసిగట్టింది ఆ భారత బలగాలు. సో అక్కడ కూడా సరిహద్దు ప్రాంతాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాయి. ఈ పాకిస్తాన్ సంబంధించి పీఓకే, అదేవిధంగా మొత్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి సరిహద్దులో పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉన్న అవకాశాల మేర పాకిస్తాన్ ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయాలో ఇప్పటికే అన్ని రకాలుగా పాకిస్తాన్ మొత్తంగా అష్టదిగ్బంధనం చేసింది. పాకిస్తాన్ బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఏకైక మార్గం రాజీ, అదేవిధంగా తీవ్రవాదులన్నింటినీ కూడా స్వతహాగానే పాకిస్తానే అంతం చేయడం, లేకుంటే భారత్ కు అప్పగించడం ఏకైక మార్గంగా భారత్ నిర్ణయాలు ఉండబోతుంది. అది లేని పక్షంలో ఖచ్చితంగా పాకిస్తాన్ పై భారత్ అటాక్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అది కూడా ఈ రాబోయే వారం రోజుల్లో చాలా కీలక పరిణామాలకు చోటు చేసుకునే అవకాశం కనబడతా ఉంది. సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.